మీరు ఒక రూట్లో వస్తే నాకు 100 రూట్లో రావడం తెలుసురా. మీనాక్షి తప్పు. అసలు దీనంతటికి కారణం నేనే స్వర్ణ. నేనే ఫోర్స్ చేసి వాడిని అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఆయన తప్పు మన వైపు పెట్టుకొని ఒక్కళ్ళని ఏం ప్రయోజనం పెద్ద ఆంటీ? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు మన వైపు ఉండడం ఏంటి? ఎందుకు ఎందుకు అలా అన్నావు? చెప్పు, మాట్లాడు. అంటే అది పెద్దంటీ. ఏయ్, నీళ్లు నవలకు చెప్పు. అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది చెప్పు. అంటే అదే పెద్ద ఆంటీ, ఆ ఊరు చాలా ప్రమాదకరమైన ఊరని, ఇలాంటి వర్క్ మీద బయట నుంచి ఎవరైనా ఆ ఊళ్ళోకి అడుగు పెడితే ఊరుకోరని, తేడా వస్తే ఇదిగో ఇలా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరని ఎవరో చెప్పారు. మరి ఆ ఊరు గురించి తెలిసా కూడా వెళ్ళడం అన్నది మన తప్పే కదా. తెలిసి తెలిసి మన చేతులారా మనమే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం అనిపిస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఎవరికేం కాలేదు, అంతా క్షేమంగా ఉన్నారు, అది చాలు. అంతా దేవుడి దయ. మీనాక్షి, మంట భయంకరంగా అంటుకుంది. యుద్ధం మొదలైంది. తను చెప్తుంది నిజమా? ఆ ఊరు గురించి నీకు ముందే తెలుసా? మాట్లాడవేంటి? అక్కడ అలాంటి పరిస్థితులున్నాయని నీకు తెలుసా లేదా? తెలుసు పెద్దత్తయ్య. ముందే తెలుసా? అంటే అంటే తెలిసే వెళ్ళావన్నమాట. ఆ రోజు వాడు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టనని మొండికేస్తే మేమంతా ఫోర్స్ చేసి వాడి చేత సంతకం పెట్టించాం. ఎందుకు ఎందుకు? నీ మీద నమ్మకంతో. నువ్వు ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గా ఉంటుందన్న నమ్మకంతో.
మరి ఆ ఊళ్ళో అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? మా నమ్మకానికి ఎందుకు విలువనివ్వలేదు? మాట్లాడు మీనాక్షి. అత్తయ్య, అలా చెప్పకపోవడానికి కారణం మీ మాట అంటే విలువ లేకో, లేక మీరంటే గౌరవం లేకో కాదు. భయపడిపోయి అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారన్న ఒకే ఒక కారణంతో. అందుకని దాచిపెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ప్రాణాలతో వ్యవహారం అంటే చిన్నపిల్లలాట అనుకుంటున్నావా? కంపెనీకి మంచి పేరుస్తుంది, మన కంపెనీ ప్రతిష్ట ఇంకో స్థాయిలో నిలబడుతుందని చెప్తే సరే నేను ఒప్పుకున్నాను. కానీ వాడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. అదృష్టం కొద్దీ వాడికేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే అటు ఇటు అయ్యుంటే ఏంటి పరిస్థితి? ఇవేమి ఆలోచించాల్సిన అవసరం లేదా? మొండిగా వెళ్ళిపోవడమేనా? కనీసం అక్కడికి వెళ్ళాకైనా అత్తయ్య ఇదే పరిస్థితి అని చెప్పావా? ఒకవేళ నీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటమ్మా? అది మేం తట్టుకొని బతకగలవా? ఏవేవి గుర్తుకు రాలేదా నీకు? ఖచ్చితంగా వెళ్లాల్సిందే, రిస్క్ అయినా చెయ్యాల్సిందేనని నిర్ణయించుకున్నప్పుడు మాతో ఒక్క మాట చెప్పుంటే కావలసిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం, అవసరమైన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. అసలు ఇవన్నీ పక్కన పెడితే ప్రాణం కంటే బిజినెస్ ముఖ్యం కాదమ్మా. కన్ను పోయేంతగా కాటుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనకున్నది చాలు కదమ్మా. మరి ప్రాణాలు పణంగా పెట్టి ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చేసావు మీనాక్షి? అసలు ఎవరి కోసం చేసావు? అమ్మా, సిరిపురు నుంచి మీకోసం ఎవరో వచ్చారమ్మా. చంద్రన్న గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. హే గీత, ఎలా ఉన్నావు? అమ్మమ్మ ఎలా ఉంది? బాగుందక్క. అమ్మా, బాబు గారికి ఎలా ఉంది? బాగున్నారండి, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. చంద్రన్న గారు, మా పెద్దత్తయ్య. నమస్కారం అమ్మా. మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, మా చిన్న మావయ్య. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అమ్మా, ఒక మనిషికి గాని ఒక ఊరికి గాని కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడు ఎవరో ఒక రూపంలో వచ్చి ఆ కష్టాల నుంచి దూరం చేస్తాడు అంటారు. అది నిజమని మీ కోడలు మరోసారి నిరూపించిందమ్మా.
మీరు మా ఊరు పంపించింది మీ కోడల్ని కాదమ్మా, ఆ రూపంలో ఉన్న దేవతని. అవునమ్మా, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నాం. ప్రతిరోజు కష్టపడినా మా కడుపు నిండా తిండి తినెరగం. ఈ చేతులతో ఎన్నో అందమైన బట్టలు నేసాం, కానీ మా ఒంటి మీద మాత్రం ఒక మంచి బట్ట వేసుకుని ఎరగం అమ్మా. రోగం వస్తే ప్రాణాలు పోగొట్టుకోవటమే తప్ప ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించుకునే అవకాశం లేని ఒక దరిద్రంలో బతికాం. తను దేవతలా వచ్చి మా 30 ఏళ్ల నరకాన్ని, బానిసత్వాన్ని పోగొట్టిందమ్మా. మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మేము, మా బిడ్డలు, మా తర్వాత తరాలు ఆనందంగా బతకటానికి దారి చూపించిందమ్మా. నాకు 10th క్లాస్లో 570 మార్కులు వచ్చాయండి. డాక్టర్ అవ్వాలని కోరిక, కానీ డబ్బులు లేవని చదివాపించేశారు. మా ఊళ్ళో నాలాగే చాలా మంది అలాగే ఉన్నారు. కానీ అక్క పుణ్యమాని మేమందరం తిరిగి చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. తను మా ఊరొచ్చినప్పుడు మా ఊళ్ళో చాలా భయంకరమైన పరిస్థితులున్నాయి, నువ్వు వెళ్ళిపోమా అని చెప్తే తను ఒక మాట అందమ్మా, పోతే నా ప్రాణాలు పోతాయి, బతికితే ఒక ఊరు బాగా బతుకుతుంది అంది. ముక్కు మొహం తెలియని మా కోసం ప్రాణత్యాగం కూడా చేయటానికి సిద్ధపడిన తనకి మా ఊరంతా జీవితాంతం రుణపడి ఉంటుందమ్మా. అందరికంటే ముందుగా మీ అందరికీ చేతులెత్తి మొక్కాలమ్మా. అవునమ్మా, ఒక ఆడపిల్లని అంత ధైర్యంగా మీరు పంపించబట్టే కదమ్మా ఇవన్నీ జరిగాయి. అదే మీరు పంపించకుండా గనక ఉండుంటే మా జీవితాలు ఎప్పటికీ అలాగే ఉండేవమ్మా. అవును స్వర్ణ. అరే కన్నయ్య, నువ్వెందుకు వచ్చావు నాన్నా? మీరెందుకు వచ్చారండి రెస్ట్ తీసుకోకుండా? నాకేం పర్లేదు, బానే ఉన్నాను, కంగారు పడుకో. అవును స్వర్ణ, ఆ రోజు నన్ను ఫోర్స్ చేసి నాతో సంతకం పెట్టించి మీనాక్షి నా ఊరికి పంపించి చాలా మంచి పని చేశారు. లేకపోతే ఒక ఊరంతా ఏం కోల్పోయిండదో నాకు అక్కడికి వెళ్ళాకే అర్థమైంది. కేవలం బిజినెస్ పని మీద మాత్రమే కాకుండా ఒక పర్పస్తో మీనాక్షి ఆ ఊరు వెళ్తుందని నాకు ఆ రోజు తెలుసుంటే తనతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళి ఉండేవాణ్ణి.
రోజు నువ్వు నిజంగా దేవుళ్ళ వచ్చి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడావు. కానీ నీకిలా జరగటం మాత్రం మాకు చాలా బాధ అనిపించింది. ఊరంతా దిగులుతో ఉండలేకపోయాం. అందుకే చూసి వెళదామని వచ్చాం బాబు. నేను చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ మీ మనసులో నుంచి ఆ దిగుల్ని తీసేయండి, సరేనా? అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మా ఊరి అమ్మవారి గుడిలో అర్చన జరిపించి పసుపు కుంకాలు తీసుకొచ్చాం. తీసుకోండమ్మా. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. భలే వారే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలి. అయ్యయ్యో లేదమ్మా, రైలుకి టైం అవుతుంది. మరోసారి వస్తాంలే అమ్మా, ఏమీ అనుకోవద్దు. అమ్మా వెళ్ళొస్తాము. బాబు వెళ్ళొస్తాము. ఆరోగ్యం జాగ్రత్త బాబు. ఆ, పదమ్మా. అక్క, బాయ్ అక్క. బాయ్ గీత. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. అమ్మమ్మని అడిగాను నేను చెప్పు, సరేనా? అలాగే అక్క. బాయ్ అక్క. బాయ్ బావగారు. ఆ. వెళ్ళిరా. అమ్మా మీనాక్షి, వాడిని జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. ఓ, పదండి. వెళ్ళు కన్నయ్య. ఏమైంది? కృష్ణి డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని ఆ రోజు ఫామ్ హౌస్ లో మనం చేసిన ప్లాన్ ని వాడెవడో వీడియో తీశాడంట. మీనాక్షి గారు,